నమస్తే ఫ్రెండ్స్, ఎన్ఎఫ్బిఎస్ స్కీమ్ లో కీలక మార్పులు వచ్చాయి. ఇకపై అప్లికేషన్ ఎక్కడ చేయాలి, ఎవరు అర్హులు, 20,000 ఆర్థిక సహాయం ఎలా పొందాలి, అవసరమైన డాక్యుమెంట్స్ ఏమిటి, ఇవి మీకు లేదా మీకు తెలిసిన కుటుంబంలో ప్రధానంగా సంపాదించే వ్యక్తి మరణిస్తే ప్రభుత్వం నుండి ఎన్ఎఫ్బిఎస్ పథకం కింద ఆర్థిక సహాయం పొందే అవకాశం ఉంది. ఈ వీడియోలో అర్హత, అవసరమైన డాక్యుమెంట్లు, అప్లికేషన్ విధానం, డబ్బు ఎంత వస్తుంది అన్ని సులభంగా తెలుసుకుందాం. ఎన్ఎఫ్బి అంటే ఏమిటి? ఎన్ఎఫ్బిఎస్ అంటే నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్. అర్హులైన కుటుంబాలకు ఒకసారి ఆర్థిక సహాయం అందుతుంది. ఎవరు అర్హులు? కుటుంబంలోని ప్రధాన సంపాదించే వ్యక్తి మరణించి ఉండాలి. మరణించిన వ్యక్తి వయసు సాధారణంగా 18-59 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంత మొత్తం వస్తుంది? కేంద్ర ఎన్ఎఫ్బిఎస్ మార్గదర్శకాల ప్రకారం సాధారణంగా 20,000 ఒకసారి అందజేస్తారు. కొన్ని రాష్ట్రాల్లో అమలు విధానం లేదా మొత్తం వేరుగా ఉండవచ్చు. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే సులువుగా అర్థమవుతుంది. మీరు గనక మొదటిసారి మా ఛానల్ను చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఎన్ఎఫ్బిఎస్ స్కీమ్ అంటే ఏంటి? నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్. అర్హులైన కుటుంబాలకు ఒక్కసారి 20,000 ఆర్థిక సహాయాన్ని ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఎవరు అర్హులు అంటే, కుటుంబంలోని ప్రధానంగా సంపాదించే వ్యక్తి మరణించి ఉండాలి. అతని వయసు 18 నుంచి 59 సంవత్సరాల మధ్య ఉండాలి. మరి ఎంత మొత్తం వస్తుంది? 20,000 ఆర్థిక సహాయం ఒకేసారి డీబీటీ పద్ధతి ద్వారా డైరెక్ట్గా అప్లికెంట్ అకౌంట్లో జమ కావడం జరుగుతుంది. అమౌంట్ ఎంత వస్తుంది అంటే, ఎన్ఎఫ్బిఎస్ మార్గదర్శకాల ప్రకారం సాధారణంగా ఒక్కసారి 20,000 అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఒక్కో రాష్ట్రంలో ఒక్కొక్క విధానం, ఒక్కో అమౌంట్ అనేది తేడాలు ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ స్కీమ్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అప్లికేషన్ ఫామ్ అండ్ ఫోటో, చనిపోయిన వ్యక్తి యొక్క ఆధార్ కార్డు, డెత్ సర్టిఫికేట్, ఓటర్ కార్డు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, అప్లికెంట్ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, లేటెస్ట్ అప్డేటెడ్ బ్యాంక్ పాస్బుక్, అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, అలాగే ఎన్ఓసి సర్టిఫికేట్. మరి ఎన్ఓసి అంటే ఏంటి? ఎన్ఓసి అంటే నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్. దీన్ని ఎవరు ఇష్యూ చేస్తారు అంటే, సంబంధిత మండలాలలోని సెర్ప్ ఏపీఎం గారు వీటిని వెరిఫై చేసి ఎన్ఓసిని ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎలా అప్లై చేసుకోవాలి? గతంలో ఎలా ఉండేదంటే ఈ పద్ధతి, మీ సేవలో అప్లై చేసుకున్న అనంతరం మండలంలోని తహసీల్దార్ గారి కార్యాలయంలో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండే. ఇప్పుడు ఆ పద్ధతి అనేది మారింది. అంటే ఎలా అప్లై చేసుకోవాలి, మరి ఆ కొత్త పద్ధతి ఏంటి, ఎక్కడ అప్లై చేసుకోవాలి అనేది ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇప్పుడు ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో, ఇప్పుడు చెప్పిన పత్రాలన్నీ ఒకసారి సరిచూసుకొని మీకు దగ్గరలోని మీ సేవా సెంటర్లో అప్లై చేసుకొని, తర్వాత మీ యొక్క పంచాయతీ సెక్రటరీల వద్ద కానీ, అంటే మీ యొక్క విలేజ్ పంచాయతీ సెక్రటరీల వద్ద కానీ, అంటే గ్రామ కార్యదర్శి ఉంటారు కదా, ఆ గ్రామ కార్యదర్శి వద్ద కానీ, లేదా నేరుగా మండల కార్యాలయంలోని ఎంపీడీఓ గారి వద్ద కానీ దరఖాస్తు చేసుకోవాలి. దానిని ఎంపీడీఓ గారు వాటిని వెరిఫై చేసి, పత్రాలు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా ఒకసారి చూసి వెరిఫికేషన్ చేసి, అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసిన తర్వాత వాటిని సంబంధిత జిల్లా కార్యాలయానికి పంపిస్తారు. ఓకేనా? అంటే ఫర్దర్ స్టెప్ కోసం జిల్లా కార్యాలయానికి అయితే పంపించడం జరుగుతుంది. తర్వాత వాటిని జిల్లా కార్యాలయంలో మీ యొక్క పత్రాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఏమైనా చేంజెస్ ఉన్నాయా, ఇంకేమైనా తక్కువ పడ్డాయా, వాటిని ఎలిజిబులా కాదా అనేది మళ్ళొకసారి వాటిని స్క్రూటినీ చేసి వెరిఫికేషన్ చేసిన తర్వాత అర్హత ఉన్న వాళ్ళందరి డీటెయిల్స్ని మళ్ళీ ఒకసారి వాటిని ఫర్దర్ స్టెప్ కోసం ఫైనల్గా రాష్ట్ర కార్యాలయానికి అయితే పంపించడం జరుగుతుంది. అంటే రాష్ట్ర హెడ్ ఆఫీస్కి అయితే పంపించడం జరుగుతుంది. రాష్ట్రంలోని మళ్ళీ ఫైనల్గా మరొకసారి చెక్ చేసిన అనంతరం వాటిని డీబీటీ పద్ధతి ద్వారా, అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పద్ధతి ద్వారా అప్లికెంట్ ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇవ్వడం జరుగుతుందో ఆ బ్యాంక్ అకౌంట్లో, అప్లికెంట్ యొక్క బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ అనేది ఒకేసారి జమ కావడం జరుగుతుంది. ఓకేనా? అంటే దీంట్లో కొత్త అప్డేట్ ఏంటంటే, గతంలో మీరు మీ సేవలో అప్లై చేసుకున్న అనంతరం వాటిని మండలంలోని తహసీల్దార్ గారి కార్యాలయంలో ఇవ్వాల్సి ఉండే. అంటే తర్వాత మీరు తహసీల్దార్ గారి కార్యాలయంలో ఇచ్చినాక తహసీల్దార్ గారు ఏం చేస్తూ ఉండే అంటే, వాటిని స్క్రూటినీ చేసి వెరిఫికేషన్ చేసిన తర్వాత డిస్ట్రిక్ట్కి ఫార్వర్డ్ చేస్తూ
ఇట్లా మళ్ళీ ఇట్లా స్టెప్స్ ఉండే. ఇప్పుడు సేమ్ మండలంలోని ఆ తహసీల్దార్ గారి కార్యాలయానికి అంటే తహసీల్దార్ గారులకు నుంచి వాటిని మండలంలోని ఎంపీడీఓ గారులకు వాటిని బదిలీ చేస్తూ ఆ బాధ్యతలను ఎంపీడీఓ గారులకైతే ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. అలాగే ఈ వీడియోను ఎవరికి షేర్ చేయాలో నాకన్నా మీకే బాగా తెలుసు.